హలో అండి, అందరికీ నమస్కారం. హాయ్ యోదా. సో ఈరోజు అయితే మేము రొయ్యల కూర చేయబోతున్నాము. సో రొయ్యలకు సంబంధించిన రొయ్యలే తీసుకొని వచ్చాను. సుంత కడిగావా? రొయ్యలు బై మిస్టేక్ వచ్చింది బేట. థ్యాంక్ యూ. ఆలుగడ్డ ఇంకా ఒళ్ళు నొప్పులు. నీకు అది తెచ్చా కదా పాయ. ఓ సాటర్డే కదా, ఓకే సరే. ఇది పట్టుకో కొంచెం. సో ఐఫోన్లో పాస్ మోడ్ వచ్చింది, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఫోన్ 16 Pro ఎప్పుడైతే మేము కొందాం అనుకుంటున్నాము, యోదా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, కానీ గిఫ్ట్ ఆమె పేరే, కానీ మొత్తం గిఫ్ట్కే ఆమె పేరండి. ఆమెకు ఉంటుంది, మేము కూడా వాడతాం. అస్సలు దొరకట్లేదండి ఐఫోన్స్ 16 Pro Max. సూపర్ ఉంది నాన్న. ప్రో వద్దు, మ్యాక్స్ తీసుకుందాం, బాగుంది, పెద్దగా ఉంది. సో పైన ఇవన్నీ పీల్ చేసి వచ్చాయండి, క్లీన్ కింద డివైడ్ చేసి వచ్చాయన్నమాట ఈ పీసెస్. అంటే దీనిలో నరాలు ఉండవండి, వాళ్ళే తీసేసి నీట్గా ఇస్తారనమాట. నీకు మెంతుకూర నాలో ఉండాలా? యోదమ్మా నాకు ఒకసారి, హలో ఎక్స్క్యూజ్ మీ గర్ల్స్, నాకు మీరు వీడియో సహాయం చేస్తారా? థ్యాంక్ యూ. సో ముందుగా అయితే యోదా నీకు కొంచెం పులుసుగా చేస్తాను. దగ్గరగా కూరలాగా కావాలి, చికెన్ కర్రీలాగా కావాలా? ఎంచి ఇక్కడ నుంచి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతాను. అబ్బా చాకేదమ్మాయి, 2-3 ఉన్నాయి. ఏది వర్కౌట్? ఇదా? ఇది వర్కౌటా? ఇది ఇట్టుంది. అవును తల్లి, ఇప్పుడు హాలిడేస్లో కూడా నువ్వు వేధిస్తున్నావు. థ్యాంక్ యూ. పాస్వర్డ్. సో ఇది ఆపే. అవును, చాలా హ్యాపీ అసలు. ఏముంది, పాస్వర్డ్ చేస్తే టక్కన నొక్కడమే. ఐఫోన్ వాడితేనే కదా తెలిసేది, ఏది నొక్కాలో ఏది నొక్కవద్దో తెలిసేది. ఏది ఎందుకు? హలో ఎక్స్క్యూజ్ మీ, నిన్న మొత్తం ఈ సుంత 1000 మీద 80 వీడియోలు డిలీట్ చేశా. రెడ్ ఐఫోన్ ఉంది కదా ఇంట్లో ఒకటి, దాంట్లో 10,000 ఫోటోలు డిలీట్ చేసా. 2 గంటలు మైక్ నీకు లేదు, నాకే అవుతుంది. 2 గంటలు పట్టింది. సో మా యోదా కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. స్టార్టింగ్ ఐఫోన్ యోదాది, అప్పుడు తీసుకొచ్చిన గుర్తు. సో అలాగే తొందరగా మా సొంత ఇటుపక్క ఆలు కూడా చేసేస్తాను. ఇది ఉడికిందా? చెప్పు, మైక్ ఇస్తా నీకు. పాజ్ నొక్కు నాని. చేయటం వచ్చు, దాన్ని ఎలా ఎడిటింగ్ చేయటమో రాదు. మొన్న నేర్చుకున్నా ఒకసారి, యోదా చూపించింది ఎలా ఎడిటింగ్ చేయాలో. ఇంకా ఐఫోన్లో కూడా ఇప్పుడు పాస్ మోడ్ వచ్చింది కాబట్టి టకటక వీడియో చేసేసుకొని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ యూట్యూబ్లోకి వెళ్ళేసి ప్లస్ అని ఉంటుంది, ఆ ప్లస్ నొక్కేసి. ఇది మాత్రం స్పెషల్ యోదా కోసమే వండుతున్నాను. కొంచెం ఆయిల్ కారం తక్కువ ఉంటుంది. ఓకే ఓకే. అమ్మకి పాయ తీసుకొచ్చాను, కొంచెం మొక్కల నొప్పులు అవి అంటుంది కదా. నాకు ఈ మధ్య నాన్ వెజ్ మీద ఇష్టం పోయిందండి. ఎప్పుడైతే హెల్త్ కేర్ ఎప్పుడైతే ఎగ్స్ ఒక్కడే తింటా అంతే, ఇంకా హెల్త్ ఇంట్రెస్ట్ లేదు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? స్క్రీన్ షాట్ ఇద్దరికే ఉంది కదమ్మా. కట్ చేస్తున్నా నేను. కట్ చేస్తా. భార్యామణికి రెస్ట్. మెంతుకూర ఎప్పుడైనా గిల్లాల్సి ఉందా, అందుకే నీకు ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే తీసా కడుగుతా. నీకేంటి మామూలుగా ఫ్రైలా చేసి మెంతుకూర చేయాలి అంతేగా? ఫ్రై ఎందుకు, కూరలా చేయండి. అమ్మకి ఇష్టమైంది ఏంటంటే ఏ దాంట్లో అల్లం వెల్లిపల్లి కొంచెం వేయాలి, ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు వద్దులేండి, నార్మల్గా చేసి ఈ మెంతుకూర ఏంటి మెంతాకు వేస్తే చాలు కదా. మెంతాకు జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ఆలుగడ్డలు ఉడకబెట్టి మెంతాకు వేసి అల్లం వెల్లిపల్లి పేస్ట్ వేసి కొబ్బరి పొడి వేస్తారా కదా, ఎంత బాగుంటుందో. నీకు ఒక రోజు చేసి పెడతలే కదా. నా చిన్నప్పుడు విద్యక్క వాళ్ళ అమ్మ చేసేది. కూడా బాగా చేస్తుంది.
మా అక్క వెజ్ మస్తు చేస్తుంది కదా బుజ్జి యోదా. మొన్న ఎల్లంగులోనే కూర్చోబెట్టి అప్పుడు టైం 12:30 అయిందండి. మొన్న మదర్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వదిన చూద్దాము అలానే చేతుని చూద్దామని వెళ్ళాను. కరెక్ట్ 12 అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 1 అవర్ అయితే ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినాలంటే ఎక్కడ తినలేస్తాం. అన్నం ఉన్నది రెడీగా పచ్చడి చేసి ఉసిరిగా పచ్చడి అంటే నీకు ఇష్టం తినని చెప్పేసి అన్నం అప్పుడు తిన్నదా కూకోలేదు. మా రేణు అన్నం పెట్టించింది, నేను తిన్నా. టమాటా కూర ఉసిరిగా పచ్చడి మా అక్క అయితే తినేసి వచ్చాను నేనైతే. ఇక యోధ తినలేదు, మళ్ళీ ఇంటికి వచ్చి యోధ పెట్టుకునే స్టవ్ తగ్గించిన అందుకే అమ్మ చెప్పింది నాకు. పొద్దున్న లేవగానే యోధాకి రొయ్యలు తీసుకురండి మీరు అన్నది. అమ్మడే ఆర్డర్ ఇచ్చా. మా అక్క మా బావ వాళ్ళు ఇంటికి వెళ్తే మాకు తినేదాకా వదిలిపెట్టండి. రమ్మంటే వదిన ఒక ఇంట్లో వంట చేయడానికి వెళ్ళిద్దండి. ఎప్పుడు పడితే అప్పుడు సెలవు ఇవ్వమంటే ఇయ్యరు. మళ్ళీ వచ్చే డబ్బులు కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి మళ్ళీ రావటం ఎందుకని ఫోన్ చేసి మాట్లాడుకుంటాం ఇద్దరం రోజు ఒక్కసారి గంట సేపు మాట్లాడుకుంటారు. గంట మాట్లాడుకుంటాం. నిజంగా మా అక్క అదృష్టమో మా సొంత నా అదృష్టమో తెలియదు కానీ ఆడబిడ్డలతో చాలామంది ఇలా ఉంటారో నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మా అక్కతో మా సునీత అయితే చాలా బాగుంటుంది. ఏదో లాంగ్ వెళ్ళి వాయిస్ ఎట్లా అవుతుందో చూద్దాం. కలిపేటప్పుడు ఎందుకు పసుపు వేసినప్పుడు కానీ మా వంటగదిని చూపిద్దాం. సో ప్రజెంట్ అయితే మా అక్క అయితే చాలా బాగుంటుంది. అండ్ మా యోధ కూడా అంటూ ఉంటుందండి. మా యోధ కూడా వాళ్ళ అత్తకు ఫోన్ చేస్తుందండి. బాధ్యత బాగా తీసుకుంటుంది. బాగా ఇష్టం అసలు. అదొక తెలియదు మేనకోడలికి మేనత్తలు అంటే అదొక తెలియని ప్రేమ ఉంటుంది. మా అక్కనైతే మాత్రం మా యోధ నాకైతే డౌటే లేదు. ఇక నేను యోధాతో అదే చెప్తాను అనమాట. అంటే మా అక్కకి అంత ఆస్తి లేదు. మా అక్కకి అంత ఆస్తి లేదు. అక్క పరిస్థితి ఆరోగ్యం బాగుండదు. చిన్నప్పటి నుంచి అక్క వాళ్ళంత ప్రేమగా చూసుకుంటుంది. ఇప్పుడు కూడా 2 రోజులకు ఒకసారి మా అక్కకు ఫోన్ చేసి మాట్లాడతాం, మా అక్క ఫోన్ చేసి మాట్లాడటం ఇదంతా జరుగుతుంది. సో డబ్బు ముఖ్యం కాదండి. ముఖ్యంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు చెప్పాలి పిల్లలకి. ఎవరు ఏంటో చెప్తేనే తెలుస్తుందండి. లేకపోతే వాళ్ళ మైండ్లో కొందరు తల్లులు ఎలా ఉంటారంటే నిజంగా చెప్తున్నా, కొంతమంది గురించి వాళ్ళ పుట్టింటి తరపులే గొప్పోళ్ళని ప్రజెంట్ చేస్తారు. వాళ్ళ నాన్న తరపున వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క చీప్గా చూపించి ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో మాట్లాడనివ్వరు, వీళ్ళతో కలవనివ్వరు, వీళ్ళ పుట్టింటోళ్ళే గొప్ప అని గొప్పలు చేసి పిల్లల మనసును కూడా ఎరగొడుతూ ఉన్న వాళ్ళని నేను కొంతమందిని చూశాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఎవ్వరం ఈ భూమి మీద ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండం. కాబట్టి ఉన్న రోజులు సంతోషంగా అందరితో ఉండాలి. కాబట్టి అందరితో కలవడానికి ప్రయత్నించాలి, అందరితో మాట్లాడడానికి ప్రయత్నించాలి. మన ప్రయత్నం మనం చేయాలి. అవతల వాళ్ళు మండుకుంటే ఏం చేయలేను. అది. సో ఇప్పుడు నేను మా సునీత ఉందనుకోండి, మా సునీత వాళ్ళ తరపు వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ చెల్లెల్ని కూడా నా వంతుకు నేను ఎంత మంచి చూసుకోవాలో అంత చూసుకుంటాను. మా సునీత కూడా ఎంత చేయాలో అంత చేస్తాను అన్నమాట. అందుకే మేము ఇంతవరకు కష్టం సుఖాలు అందరం ఈ విధంగా ఉండగలిగాం. అసలు ఫస్ట్ టైం ఏంటంటే దీవెన బాబు మా రేణు మా చేతు నా దగ్గరకు వచ్చి చిన్నప్పటి నుండి ఉండటం అలవాటు. మా తమ్ముడు కూతురు పుట్టిన తర్వాత 4 సంవత్సరాలు వాళ్ళకి మాకు మాటలు లేక మధ్యలో మేము దూరమైనాము. అసలు ఎప్పుడన్నా మొన్నటి నుండి వచ్చిన వాళ్ళ డాడీతో వచ్చేది, 1 డే ఉండి వెళ్ళిపోయేది వాళ్ళ డాడీ ఉన్నంతసేపు. ఫస్ట్ టైం వారం రోజులు ఉంది నేను అత్త దగ్గరే ఉంటా అని. అసలు దాన్ని ఫస్ట్ నుండి అది అసలు ఎట్లుంటుంది ఏంటో కూడా నాకు తెలీదు. మధ్యలో మాటలు లేకపోవడం వల్ల రక్తబంధం అంటారు. అసలు వారం రోజులు నేను అత్త దగ్గరే ఉంటాను ఉన్నది. రా అన్న వాళ్ళ అమ్మ నాన్న, నేను రాను, అత్త చూసుకుంటుంది, నేను ఉంటా అన్నది. అంటే మేనత్త చూసుకుంటుంది అని ఒక నమ్మకం పిల్లలకు తెలియకుండా. అలానే మా చెల్లె కొడుకు వాడు ఎప్పుడు ఉండేవాడు కాదు, మోక్షగాడు. వాడు కూడా వారం రోజులు ఉన్నాడు ఫస్ట్ టైం మొన్న సెలవులకి. పెద్ద మమ్మీ కాడే ఉంటాను. తిట్టుకున్నా కొట్టుకున్నా పిల్లల్ని, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు అండి, అందరితో మాట్లాడాలి, అందరికీ ఫోన్లు చేయాలి, ఎట్లా వెంటనే మాట్లాడాలని చెప్పాలి. మనం వాళ్ళకి మనకి గొడవైంది, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్తే వాళ్ళ మైండ్లో అలానే ఉండిపోయింది. మనం మాట్లాడని ఒక సందర్భంలో చెప్పినా వాళ్ళు మాట్లాడరు వాళ్ళతోని. కాబట్టి పిల్లలకి అలాంటి విషయాలు చెప్పవద్దు. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు చూసుకోండి మీరు. ఎందుకంటే రేపటి రోజున మనం లేకపోతే బంధుత్వాన్ని కలుపుకునేది పిల్లలే. కాబట్టి మంచి చెడులు పిల్లలకు చెప్తూ ఉండాలి. అంతే వస్తాయి. సీ ఫుడ్ కదా మనకి అది కూడా అంతే వస్తాయి. ఇది రొయ్య. ఇది ఆలు.
ఇది ఏ గంటే జరుగు ఏంటంటే దోశల గంట కాదు దీంది మీయా 2 నాది అవును మీయా 2 గంటలు కడుక్కు తగలకుండా నువ్వు నీళ్ళు పెట్టడం మొత్తం తగిలే నేను తగలకుండా పెట్టా తలుకుని పెట్టిన ఏమొద్దు పెట్టేసుకున్నా అవి నావి మీరు గంట వేసుకున్నా పచ్చిపులుసు చేసుకున్నాను సుందా కలుపు పచ్చిపులుసు పులుపు తింటే ఏం కదా నాకు కొంచెం పచ్చిపులుసు తినాలని ఉల్లిగడ్డ పచ్చిపులుసు కూడా చేస్తే ఇక సాయంత్రం వరకు ఏం ఉండక్కర్లేదు పచ్చిమిరపకాయలతో చేస్తారా పచ్చిమిరపకాయలతోనే చేస్తారు ఎండుమిరపకాయలతో కూడా చేస్తారు ఎండుమిరపకాయలతో చేస్తే వచ్చి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో చేస్తా మా ఎండుమిరపకాయలు మస్తు ఘాటు ఉన్నాయి అందుకే 2 వేస్తా చాలు అయితే సందులో ఉన్నాయి పట్టుకోవాలి సందులో పొట్టు పెట్టుకోపోతే యాక్చువల్లీ సింత ఈ గరిట కడిగి ఇవ్వ నువ్వు ఇగో ఇది దోసగా ఇదైతే ఆలుగడ్డకి బాగుంటుంది ఇది పెద్దగా అయిపోయింది పాప ఇంట్లోకి ఇది పాలు నొక్కలేదా సో ఇది కొంచెం దగ్గర అయ్యేదాకా చూద్దామండి నొక్కు ఇవన్నీ ఈ వాటర్ అంతా పోవాలి అప్పుడే నీచు వాసన రాదు ఇదిగోండి ఆలులో మీకు పొట్టు దీని పొడుగ్గా కట్ చేసుకుంటా ఎండుమిరపకాయలు జీలకర్ర అక్కడే ఉంది ఎండుమిరపకాయలు కూడా లోపడే ఉన్నాయి దీవెన్ కరేపాకు ఫ్రిడ్జ్లో ఉంటుంది తెస్తావా దీవెన్ స్నానం చేసి నీ వచ్చా ఫేవరెట్ ఏంటి ఇప్పుడు రొయ్యలా లేకపోతే ఆలువా ఇప్పుడు నేను రొయ్యల కూర చేస్తున్నా ప్రాన్స్ చేస్తున్నా అండ్ అలాగే ఆలు చేస్తున్నా నీకు ఏ కర్రీ ఇష్టం ఓకే ఇది ఇంటి దగ్గర పట్టించిన పసుపు అక్కడ ఉంటే తీసుకొచ్చి మళ్ళీ జల్లడేసి పెట్టేసుకున్నా యోదా ఇట్రాయిగా జరుగు చిటికడేస్తేనే బాగా ఎల్లోగా ఉంటుంది పసుపు కూర యోదా కారం కొంచెం వేస్తున్నాను ఈవెన్ కొంచెమే కారం వేసా నీకు సాల్ట్ జరుగు మీద పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవా టమాటా ఉంటే బాగుంటుంది ఉంది కానీ అన్నిట్లో టమాటా అవుతుంది యోదా కూడా ఒక 2 వేయచ్చు దీంట్లో దీవెన్ టమాటా ఉంటుంది తేవా దీవెన్ ఫ్రిడ్జ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను రెడ్ కలర్లో ఉంటుంది టమాటా రెడ్ కలర్లోనే ఉంటుంది ఏం డౌట్ రా నీ డౌట్ మొన్న వంకాయ ఇవ్వరా అంటే వంకాయ పర్పుల్ కలర్లో ఉంటుంది బయట వంకాయలు అందుకే వాడు ఇప్పుడు అది ఉంటుండా ఇదిగోండి జీలకర్ర పొడి జరు లోపల ట్రేలో ఉంటాయి యోదా రావాలి ఇదేంటి ఇంతలో ఆలు కలుపుకున్నాను దీంట్లో పసుపు వేసుకోవాలి మనం జూమ్ చేయకుండా 30x అయితే బాగానే ఉంటుంది కదా పసుపు వేసుకున్నాను చాలు మంచిగా ఉన్నాయా చిన్న డోరేసి అట్ల కాడ గరిట అయితే బెటర్ మీ దిప్పేది అట్ల కాడే కదా సో కొంచెం జరగాలి ఫాస్ట్గా 1x పెట్టుకో సో ఇప్పుడు మామిడి కొంచెం ఇష్టం కాబట్టి కొంచెం వేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయట్లేదు ఇంకో కొంచెమే మసాలాలు తినద్దంటే ఎక్కువ గరం మసాలా యాలకుల లవంగ దాచు కొంచెం అల్లం వెల్లిపాయలు కొంచెం అల్లం వెల్లిపాయలు ఏం కాదు జస్ట్ కొంచెమే జస్ట్ చిటికాడు ఆ ఫ్లేవర్ పాపం మేము నాన్ వెజ్ తినుకుంటూ అమ్మ సప్పగా తింటాట బ్యాడ్ బాయ్ దీవెన్ గాడు కారం అండి టమాటా కట్ చేయనా మీకు చూసుకో తెల్ల పురుగులు ఉంటాయి టమాటాలలో చూసుకోండి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఉప్పు వేసుకున్నాను కారం వేసుకున్నాను కారాలు కొంచెం వేస్తున్నాను ఉప్పు కారాలు తగ్గించమన్నాను కాబట్టి
ఓ మీ కూర చూడాలి ఇటు రొయ్యలు చూస్తున్నా కమ్మడి వాసన వస్తుంది, కొంచెం మగ్గిన జరిగిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఏంట్రా సౌండ్? పసుపు ఎక్కువైందా కారం తక్కువైందా? కారం తక్కువ ఉంది. అన్నీ కరెక్ట్గా ఉంది. కారం తక్కువ వేస్తానని అనిపిస్తుంది. మరి కారం మరి చిటికెడే వేసారు. ఏం కావాలి, వాళ్ళు తింటారుగా. ఇంకొన్ని టమాటా కట్ చేసి దీంట్లో ఇది వచ్చేసి దీంట్లో ఏం గరం మసాలా వేయలేగా. జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి పొడి చేసి ఎల్లిపాయ వేసా. అంతే టమాటా వేసేయదా, టమాటా ముక్కలు వేసేనాను. అమ్మో ఏమా మీరు తొమ్మిదికి 2 టమాటాలు కింద పెట్టారు. దట్ ఈజ్ మై తమ్ముడ్స్. కూర అవతలకి వేద్దామా. సో ఇట్లా ఉండాలి కూర. సో స్టవ్ ఎక్కువ పెట్టుకొని మా యువత కొంచెం పులుసుగానే ఉండాలి, మరీ దగ్గర ఉండకూడదు, మరీ పులుసు ఉండకూడదు, ఇట్లా ఉండాలి. మూత పెట్టేస్తాం. దీని క్యాప్ దొరకట్లేదు దాని మీద. అగో కింద ఏది ఆడగాదు, కింద కబోర్డ్లో ఉంది. పెట్టేసాలే. మెంతుకూర ఇదిగోండి. చూడండి ఆలుగడ్డ అమ్మడి అయిపోయింది. మెంతుకూర అప్పుడే వేయద్దుమా. అటు పెట్టి డాడీకి స్టవ్ మీద అది పక్కన. సో ఇప్పుడు యాక్చువల్గా చూడండి మనకి ముక్క విడివిడిగానే ఉంది. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటాను ఒక 2 minutes. మెంతుకూర వేసేసుకొని మెంతుకూర వేసి మూత పెట్టుకుంటా 2 minutes. మామ టకటక చేసేస్తారా. ఈ ఆనియన్ ఎందుకమ్మా? చారులో కానీ. ఓ చారు ఉంది ఇంకా టకటక. లేదంటే నాన్ వెజ్ ఎడిటింగ్ చేసి పెడతాను, దీని ఎడిటింగ్ చేసి పెడతాలే. దేని దాన్ని వంట చేస్తున్నావుగా. సరే పచ్చిపులుసు వేరే చేద్దాం వీడియో ఇది అయిపోయాక. దానికి సంబంధించిన అన్ని రెడీ చేసి పెట్టుకుందాం. లాస్ట్లో మనం మూత పెట్టుకోవడం వల్ల ఆలుగడ్డ మంచి స్మూత్గా ఇలాంటి చూడు ఇలాంటి తిరిగిపోతుంది. ఒక 1 minute మూత పెట్టుకుంటాను. కలుపుకున్నాను కదా, ఒక 1 minute. ఇదిగోండి ఆలుగడ్డ కూర అయిపోయిందండి. ఆలుగడ్డ మెంతాకు లాస్ట్ మెంతాకు వేసాం కదా, సూపర్ అయిపోయింది. మీకు ఇంత పెద్ద ముక్క కూడా చూడండి ఎంత స్మూత్ దిగిపోద్దో. సరే లోపల కూడా ఎంత బాగా ఉడికిపోయింది. ఇదిగోండి ఇట్లాంటివి చాలు. సో చాలా చాలా బాగా అయిందనమాట. మా ఆవిడ తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పుద్దేమో చూద్దాం, కానీ అది వేరే బ్లాగ్ వస్తుంది. అట్లా చేయదు మా, ఇట్లా చేయి ఆయన ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది అనమాట. ఇదిగోండి కొత్తిమీర దేంట్లోకి ఇట్లా రౌండ్ దింపాలి. ఇది పక్క పెట్టేసేయాలి. ఒక్క నిమిషం. కొత్తిమీర దేంట్లోకి కదా నీరు చారులోకి కూడా కావాలా కొత్తిమీర అయినా కొత్తిమీర వేసుకుంటాము. దగ్గర ముక్క మంచి ఉడికిందో చూద్దామా. కొంచెం సేపు అయితే ఆల్రెడీ ఉడికిపోయింది, గట్టిగా ఉంటుంది. కొంచెం చూడండి మంచిగా ఉడికింది. ఇది కదా చారులో ఇంకో 2 minutes ఉంచేసి దీన్ని దింపేస్తా. ఏది కలేదు. ఎస్ వీఆర్ కమింగ్. బుగ్గేరెడ్ అయిపోయింది.
ఇంత పులుసు ఉంచుకున్నారేంటి అనుకోకండి. నూనె తక్కువ, హెల్దీగా, పులుసు ఎక్కువ, పులుసు కూడా ఉండదు, ఇక అయిపోద్ది, ఒక్క పూటకి అయిపోద్ది మాకు తెలిసి మా ఇంట్లో. ఏసీ వేసారు కదా మీరు, స్క్రీన్ షాట్ హాల్లోకి వస్తుంది ఫ్రిడ్జ్ కాడికి. ఓకే, సో స్టవ్ ఆఫ్ బంద్ చేసేస్తున్నానండి. చేస్తుంది ఈవెన్ ఏసీకి వచ్చేపు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మేము టేస్ట్ చేసే వీడియో కూడా పెడతాము, చూడండి. థ్యాంక్ యూ. డోర్ ది హాల్ అంటే తినే వీడియో దీంట్లో పెట్టాం కానీ వేరే దాంట్లో పెడతాం. బాయ్, థ్యాంక్ యూ.